ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు రానున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం గంటన్నర పాటు ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవోతో కలిసి తెలంగాణ జనసేన నేతలు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆదేశాల మేరకు శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేని వాహనాలను, ట్రిపుల్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు తనిఖీ చేశామన్నారు. 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అమర్నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19తో ముగుస్తుంది. తొలి విడతలో భాగంగా 4603 మంది యాత్రికులు కాశ్మీర్కు చేరుకున్నారు. ఇవాళ వారు జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి పయనమయ్యారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడుల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజకీయ ఉదాండు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అకాల మరణం పట్ల అర్పణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందడంతో ఉమ్మడి నిజామాబాద్ పెద్ద దిక్కును కోల్పోయిందని, ఆయన నగరానికి చేసిన సేవలు మరవలేనివని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా, పాస్బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుందని, 3-4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఒక్క కుటుంబంలో 3-4 రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా ₹2 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందని తెలిపారు. డొంకేశ్వర్ మండలంలోని వారసంత వేలంపాట జరిగింది. మండల పంచాయతీ అధికారి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో డిపిఓ, డిఎల్పిఓ ఆదేశాల మేరకు వేలంపాట వేయగా 8 మంది పాల్గొన్నారు. చింత ప్రశాంత్ 89,500 రూపాయలకు వేలంపాట పడి వారసంతను కైవసం చేసుకున్నారు.